ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతంలో ఈరోజు పాండవుల జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. కొన్నాళ్లకు కుంతికి స్వయంవరం ఏర్పరపగా ఆందామే పాండురాజును వరించెను. మద్రరాజు కుమార్తె మాద్రియు అతనికి రెండవ భార్య అయ్యెను. ఒకనాడు పాండురాజు వేటకు వెళ్లి మృగరూపముతో క్రీడించుచున్న మునిని బాణముతో చంపెను. ఆ ముని కోపించి, స్త్రీ సంగమమున నీవు కూడా ఇట్లే మరణింతువని పాండురాజును శపించెను. పాండురాజు అందులకు దుఃఖపడుచు రాజ్యము విడిచి వనవాసము చేయుచుండెను. అతని సేవకై కుంతి మాతృలు కూడా వాని వెంట వెళ్ళిపోయిరి. పాండురాజు తపస్సు చేయుచు ధర్మశాస్త్రమును వినునప్పుడు పుత్రులు లేని వారికి సద్గతి ఉండదని విని పుత్ర సంతతి పొందుటకు కుంతితో ఇట్లనెను, నీవు మహాముని దయతో పుత్రుణ్ణి కనుము, నా యాజ్ఞచే నీకు దోషముండదు అని పలికెను. అప్పుడు కుంతి ఇట్లనెను, మహారాజా, పూర్వము దూర్వాస మహర్షి నాకొక మంత్రమును ఉపదేశించెను. అది నా వద్ద కలదు. ఆ మంత్ర ప్రభావముచే నేనాహ్వానించిన దేవత నీ ముందు ప్రత్యక్షమై కోరికను తీర్చి వెళ్ళును అని పలికి భర్త అనుమతితో ధర్మదేవతను స్మరించినది. అతని అనుగ్రహముచే ధర్మరాజును పుత్రినిగా పొందెను. పిమ్మట వాయుదేవుణ్ణి అనుగ్రహంచే భీముణ్ణి, దేవేంద్రుని వలన అర్జునుణ్ణి, ఒక్కొక్క సంవత్సరమునకు ఒక్కొక్కరిని సంతానముగా బడిసెను. మాద్రి తనకు సంతానము లేకపోయినని విచారించుచుండగా కుంతి మాత్రికా మంత్రమును ఉపదేశించెను. మాద్రి ఆ మంత్రముతో అశ్వనీ దేవతలను ఆహ్వానించి వారి వలన నకుల సహదేవులను ఇరువురిని కుమారులను కనెను. ఇట్లు పాండురాజునకు 5 పుత్రులు సంభవించిరి. పిమ్మట ఒకనాడు పాండురాజు కామార్తుడై మాద్రిని కౌగిలించుకొని శాపకారణముగా మరణించెను. కుంతి మాద్రులు ఇరువురు దుఃఖించుచుండగా మునులు వచ్చి పాండురాజునకు గంగా తీరమున దహస్న సంస్కారం చేసిరి. అంతట మాద్రి తన పుత్రులను కుంతికి అప్పజిప్పి పతి ధర్మమును పాటించుచు పాండురాజుతో సహగమనం చేసినది. అచటి మునులు పాండవులచే పాండురాజు అంత్యక్రియలను దాన ధర్మాదులు చేయించి కుంతిని పాండవులను హస్తినాపురమునకు తీసుకొని వెళ్ళిరి. వారి రాక విని గాంగేయుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, ప్రజానీకము వారిని చూడబోయిరి. జనులకు పాండురాజు శాపం పొందెనని ఎరుగక ఈ కుమారులెవ్వరని అడుగగా వీరు కురువంశమును పుట్టిన సురకుమారులని చెప్పి వారి విశ్వాసమునకై దేవతల నామమును ప్రార్థించిరి. అప్పుడు ఇంద్రాది దేవతలు వీరు మాకు కుమారులే, పాండురాజు అనుమతితో కుంతియందు మా వలన కలిగిరి, వారు మా బిడ్డలే వీరని చెప్పిరి. భీష్మాదులందరూ వారిని ఆదరించి పోషించిరి. ఈ విధముగా కుంతి కుమారులు భీష్మునిచే పరి రక్షింపబడిరి. ఓం శ్రీమాత్రే నమః. ఇదండి పాండవుల జన్మ వృత్తాంతము. ఇంకొక వీడియోలో దేవి దయవలన పాండవాదులు మృతవీరులను చూచుట, ఈ కథ ఏంటో నెక్స్ట్ వీడియోలో మనం చదువుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.